మన హీరోల బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి, ఆ వివరాలు ఏంటో ఈ షాట్ లో డిస్కస్ చేద్దాం. ప్రభాస్ విషయంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ప్రభాస్ కృష్ణంరాజు కలిసి నటించిన సినిమాలు ఆడట్లేదు. వీరిద్దరు కలిసి రెబల్స్, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించారు. కానీ ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఇది ఫెయిల్యూర్ కాంబినేషన్ గా మిగిలిపోయింది. ఎన్టీఆర్ విషయంలో కూడా ఓ డిజాస్టర్ సెంటిమెంట్ ఉంది. ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ అటర్ ఫ్లాప్. ఫస్ట్ మూవీ కంత్రి ఫ్లాప్, సెకండ్ మూవీ శక్తి డబల్ డిజాస్టర్ అయింది. అలాగే ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి ఇదే పరిస్థితి. ఎన్నో హిట్ సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కి మాత్రం అశోక్ ఊసరివల్లి లాంటి ఫ్లాప్స్ ఇచ్చాడు. రామ్ చరణ్ కి హీరోయిన్ విషయంలో ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. కియారా అద్వానీతో కలిసి నటించిన ఫస్ట్ మూవీ వినయ విధేయ రామ చిత్రం ఆడలేదు. రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీ కూడా డిసప్పాయింట్ చేసింది. దీంతో చరణ్ కియారా కాంబో డిజాస్టర్ గా నిలిచిపోయింది. మరోవైపు డైరెక్టర్ శ్రీను వైట్ల మెగా ఫ్యామిలీ కాంబినేషన్ విషయంలో ఇదే జరిగింది. ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించిన శ్రీను వైట్ల చిరంజీవితో అందరివాడి సినిమా చేశాడు. ఇది ఫ్లాప్. తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన బ్రూస్లీ కూడా ఆడలేదు. ఇలా శ్రీను వైట్ల మెగా ఫ్యామిలీకి సెట్ కాలేదు.